సో ఇది బస్ స్టాప్. ఫస్ట్ టైం బస్ ఎక్కబోతున్నా నేను. అక్కడే మా హౌస్. నాకు ఇన్ని రోజులు తెలియదు ఇక్కడ మా హౌస్కి బస్ ఇక్కడ ఉందని. అదే హౌస్, ఇదే బస్ స్టాప్. నేను బయటకు వెళ్తున్నాం. బస్ టికెట్ ఇలా ఉంటుంది. బస్ టికెట్ ఉందా అంటే బయటికి వెళ్దామంది. ఓకే అన్నాను. బస్ టికెట్ ఉందా నీ దగ్గర అంటే నా దగ్గర డబ్బులు ఉన్నాయి, డబ్బులు ఇస్తాను, మాకు అక్కడైతే డబ్బులు ఇస్తే టికెట్ ఇస్తారంటే అలా కాదు ఇలా ఉండాలి అంది. సో తన దగ్గర ఉందంట, అది ఇచ్చింది. యా ఏడి వచ్చా అని చెప్పావు, రాలేదు ఇంకా. మరి ఎందుకు అసలు ఇప్పుడు? ఎస్ వచ్చానని చెప్పి ఇంకా రాకుండా బయట నించోబెడుతున్నావు. ఎస్, ఎంత ప్రేమరా నీకు నేనంటే. బయటకు వెళ్తానంటే కార్ వేసుకొని వచ్చి తీసుకెళ్తా అని చెప్తున్నా. రా ఫాస్ట్గా వచ్చి నించున్నాం మేము. ఇద్దరు ఆడవాళ్ళు ఇలా నించోబెట్టడం నీకు న్యాయమేనా? నిన్ను తాళాలు మెయింటైన్ చేస్తాడు అసలు. గుర్తుంది తాళాలు గుర్తు. మేము మళ్ళీ వచ్చేసాం. అయితే మ్యాటర్ ఏంటంటే మాతో పాటు ఒక అమ్మాయి ఉంటుంది కదా, అప్పుడు మేము మీకు పాతదాన్ని వీడియోస్లో చూపించాం కదా. తను ఏమందంటే బయటికి వెళ్దాము, నువ్వు ఎలాగో ఖాళీగానే ఉన్నావు కదా పని పాట లేకుండా అంది. మనకు బయట అంటే కాళ్ళు చక్రాలు వచ్చేస్తాయి కదా బయట తిరగడం అంటే. సరే సరే రెడీ సిద్ధం పదా అన్న. అయితే బస్సులో వెళ్దామంది. అయితే ఓకే అని చెప్పేసి అనుకున్నాం ఇద్దరం. మళ్ళీ ఆ తర్వాత వెళ్ళి నించున్నాం. ఇందాక నేను అది కాదు ఓకే అని అనుకొని మీ ఆయనకి ఏమన్నావు? మీ ఆయనకి ఫోన్ చేసి అడుగుదాం, పాపం మా ఆయన టెన్షన్ పడతాడు. ఒక్కటే పెళ్ళాన్ని ఉన్నా మా ఆయనకి. ఇంకెంతమంది కావాలి నీకు? కుదిరితే చాలా మంది కావాలి కానీ కుదరదు కదా. తెచ్చుకో, దమ్ముంటే ఇంకో పెళ్ళాన్ని తీసుకురా, చూస్తాను. ఛాలెంజా? ఛాలెంజ్. మా తోడు ఇప్పుడు వర్క్ పోయినా అనుకో కంపెనీకి, దాన్ని పట్టుకొస్తాం. ఇద్దరు పట్టుకొస్తాం. పట్టుకురా ఇంకో పెళ్ళాన్ని. నన్ను మెయింటైన్ చేయడానికి వస్తున్నావు. ఇంకో పెళ్ళం నీకు. వాళ్ళే నన్ను మెయింటైన్ చేస్తాను. నేనే మెయింటైన్ చేయాలి. సరే ఏడ్చాడు అంత సొల్లు. నన్ను తప్పించి ఇంకొకరు చూడు ఫస్ట్ రావాలంటే. అసలే అనుకుంటా బతుకు. ఏదో ఒక రోజు కొంపలో కుంపటెత్తా. పెట్టుకో కొంపలో కుంపటెత్తాను. ఏంటది? అయితే మ్యాటర్ ఏంటి అంటే తను నేను బయటకు వెళ్దాం అనుకున్నాము. మా ఆయన నన్ను వదిలి ఉండలేడు కదా. మా ఆయన నేను వదిలి ఉండలేడు కదా, అందుకని చెప్పి అయితే వెళ్దాం అనుకుని రా అంది. సరే అని చెప్పేసి నడిచి వెళ్ళాలి కదా, నడిచి వెళ్ళి బస్ ఎక్కాలి కదా అని చెప్పేసి నేను ఇవన్నీ పెట్టుకొని ఉన్నాను అనమాట. తీరమోసి బస్ స్టాప్కి వెళ్ళిన తర్వాత వెళ్ళి వచ్చే లోపు ఇదంతా టైం పట్టేటట్టుంది. మీ ఆయన ఎప్పుడు వస్తాడు అని. ఇంకో అరగంటలో వస్తాడంటే మరి పిల్లు ఖాళీగానే ఉంటాడు కదా, మనల్ని తీసుకెళ్తాడు. ఖాళీగానే ఉంటాను నేను. ఉద్యోగం చేసి షార్ట్ మీద పోయినా షార్ట్ మీద వచ్చిన. ఇంకా నా బ్యాగ్ వెనకాలనే ఉంది, వర్క్ బ్యాగ్. ఇంట్లోకి కూడా పోలేదు నేను, నీళ్ళు కూడా తాగలేదు. ఉంటాడు కదా అంటే. సో మా ప్లాన్ చేంజ్ అయింది అనమాట. ఇప్పుడు ఇంటికి వెళ్ళి మళ్ళీ వెయిట్ చేయాలి. ఉంది సుఖమైన ఆడది, జుట్టు చూపిదా జుట్టు చూపి సింపుల్ చుట్ట వేసుకొని సింపుల్ ముఖం తెక్కన దేశాలు తిరిగి ఆడది. నన్ను పాడు చేస్తుందా? కాదు, అది తిరగమడిగిన ఆడది, నిన్ను తిరగమడిగింది చేస్తుంది. చేసి నేను కంట్రోల్ చేసి అప్పుడప్పుడు చెప్తుంటే, నేను లేనప్పుడు మెల్లగా సందులో సడేమియాలాగా వచ్చి వెళ్దామా మా ఇంటికి మనము ఏడికదా అంట. దౌడపండి రాలగొట్టం లెక్క పోరంబోకు కదా, పోరంబోకు ఏడుదాన్ని. అయితే లేనని చూసి రా బయటికి వెళ్దాం, ఏం చేస్తావు అని. రా బయటికి వెళ్దాం అన్నదా? సరే అని చెప్పి అమ్మ 2 సరిపోతుంది.
ఒళ్ళంతా కొవ్వే. పాపం ఏం చేసింది, బయట తిద్దాం అనుకుంది నన్ను. అయితే అలా అనుకున్నాము, అలా అనుకుని అవన్నీ వేసాం కానీ ఆ స్టంట్లన్నీ అవ్వలేదు. సో ఆఖరికి ఈ మగాడు మాకు కావాలని అనుకొని ఫిక్స్ అయితే తిప్పడానికి డ్రైవర్ని కదా నేను. అలా వెళ్తున్నాం అన్నమాట. ఇప్పుడు ఎందుకు ఎక్కడికి వెళ్తున్నామంటే ఇంకా మాకు ఎండాకాలం అయిపోతుంది, అంటే అన్నీ అయిపోతుంది, ఇంకెండ ఇది చూడలేము మేము కొద్ది రోజుల్లో, మంచు పడుతుంది. సో మేము ఉండే ప్లేస్లో ఏదో ట్రెజర్ హంట్ అనేది పెట్టారంట, అక్కడికి వెళ్దాం తిరుగుదాం అంటే సరే అని చెప్పి వెళ్తున్నాం. It's right that one, right? Oh no. Sangati. One is on Staple. What's opened over there? Treasure hunt. Treasure hunt? Yeah. Oh. They grand open today, so I want to take a look to see what they have. Before that, they used to have the paintball over there. I went one time. Yeah. They used to have the paintball. They used to have the axe throwing, and they used to have the gun hunting. Last time The laser gun came hunting. there's a clothes store there, but 1000 Island Plaza. So, alright. ప్రపంచంలో ఎవరన్నా ఒక ఇంటికి ఇన్ని తాళాలు మెయింటైన్ చేస్తారా? ఏదో 10 ఇల్లులు ఉన్నాయి బాబుకి అన్నట్టు ఇన్ని తాళాలు ఉన్నాయి, ఒక్కొక్క ఇంటికి ఒక్కొక్క పిల్లం దగ్గరకు ఉన్నట్టున్నాయి తాళాలు. ఓనర్ గారు కీస్ నాదన్నే పెడతాడు అన్ని. ఇన్ని తాళాలు, ఇవి కూడా ఏంటి లోపలివి బీరువావి అలాంటి తాళాలు కాదు, అన్ని బయట తాళాలు. ఇన్ని తాళాలు ప్రతిసారి అత్తి త్యాగు అత్తి ఇత్తి అంటాడు. కన్ఫ్యూజ్ అవ్వరా మనుషులు చెప్పండి? ఇన్ని ఉన్నాయి, ఇన్ని తాళాలు ఎంత కన్ఫ్యూజన్ ఎందుకు? ఇవన్నీ ఇంత చిన్న బ్రెయిన్ కి ఇంత డెలికేషన్ ఎందుకు? అలా ఉంటది పరిస్థితి. I heard that we are getting the Taco Bell here. Oh really? Yeah. I like Taco Bell, but before I you, don't know whether, I think you recently moved to Brockle, right? Me? Yeah. Yeah. So before you came, it was like 1 year before. There used to be a Cineplex here. Oh. Yep. I used to watch a lot of English movies in there. I watched Guardians of Galaxy, Doctor Strange and everything in there. Then why close? Because క్యాష్ తెచ్చావా? నీ దగ్గర నేను క్యాష్ ఏం చేస్తాను? నా దగ్గర 20 ఉన్నాయి క్యాడ్. 20 ఎందుకు? నేను 65 ఉండాలి. నువ్వు 65 ఇస్తే నా దగ్గర 20 ఉన్నట్టు కదా. క్యాష్ లేదు. సరే పర్సన్లో పర్సన్ క్యాష్ లేదు. అయితే మేము ఇప్పుడు ట్రెజర్ హంట్కి వచ్చాం. ఇక్కడ ఏదో పెట్టారు, ఐ మీన్ ఈరోజే పెట్టారు. ఇందులో అన్నీ ఆఫ్ ఉంటుందంట. ఇప్పుడు మాకు ఈ టైంలో ఫాల్ సీజన్ అప్పుడు ఆఫ్ ఉంటాయి అన్నమాట. అంటే స్నో స్టార్ట్ అయ్యే టైంకి ఆఫర్లు పెడతారు, అన్నిటి మీద ఆఫర్లు పెడతారు అనమాట. సో అది అనిపించింది ట్రెజర్ హంట్ అని. ఇక్కడ ఒక దాంట్లో జస్ట్ అన్నీ పెట్టారనమాట. ఇక్కడికి వెళ్ళి చూద్దాం సరే ఏముంటాయి అని. ఇగో మండే టు ఇట్స్ జస్ట్ మండే టు ఫ్రైడే రైట్. సో ఇట్ డిడ్ నాట్ ఓపెన్ టుడే, ఏమో మరి ఈరోజు ఓపెన్ అయిందని చెప్పింది. అదో అన్నీ అలా ఆఫర్లు ఉంటాయి, కొనుక్కోవాలి మనకు కావలిస్తే. లైన్లు చూసారా మామూలుగా లేవు, కొనుక్కోవడానికి. పెద్దదే తెచ్చాడు, అర్థమైపోయింది. ఇక్కడ బోర్డులు చూసేసరికి తీస్తుంది మా పిల్లము, నార్మల్గా తీయదని. అది వెళ్ళిపోయింది, ఇంక మనలో వదిలేసి వెళ్ళిపోయింది. ఇంకా రాదు, మొత్తం కొనుక్కున్నాక వస్తుంది తను. యా చూద్దాం ఆగండి ఏమేమి ఉన్నాయో, అసలు ఏంటి ఇంత ఆఫర్లు. ఇది నాలానే ఉంది కదా బేబీ, సేమ్ చూడు ఇంత అందంగా ఉందో నాలాగే. బూ అవుట్ ఆఫ్ కాదు, ఇక్కడ ఫాస్ట్ చేయాలి. అక్కడ 70% ఉంది. నీ ఫ్రెండ్ ఎక్కడ ఉంది? ఓ వేసుకొని వచ్చినా, ఎగేసుకుంటూ వచ్చినావు కదా నీ ఫ్రెండ్ని తీసుకొని. ఎక్కడ ఉంది చెప్పు. గేట్ ఎంటర్ అయ్యాను, పారిపోయలే దెబ్బకి. బేసికల్లీ ఇదేంటి అంటే ట్రెజర్ హంట్ ఏంటి అంటే మనకి ఎలా ఎగ్జిబిషన్ కాదు, ఒకటి ఏదో ఉంటుంది మా మేళా, మెగా మేళా ఏదో ఉంటుంది కదా, పెడతారు కదా మనకి. ఎగ్జిబిషన్ కాదు కానీ అలాంటి నాకు చెప్పడం రావట్లేదు, కానీ అలా అన్నిటి మీద ఆఫర్ ఉంటుంది అనమాట. 70-80% ఆఫ్ అనమాట. సో మనకి ఏమైనా నచ్చితే తీసుకోండి. ఇది ఇప్పుడు ఇక్కడ బేసికలీ ఒక మేజర్ బ్రాండ్స్ అనమాట.
ఇక్కడ 70% ఆఫ్, అది 70% ఆఫ్, 70 అలాగా. సో అన్నిటి మీద ఆఫ్ ఉంటే ఏమన్నా నచ్చితే కొనుక్కోవడమే అన్నమాట. అయితే చూసారు అక్కడ లైన్ చూసారు ఎంతమంది ఉన్నారు కొనుక్కొని వాటికి బిల్డింగ్ దగ్గర మొత్తం లైన్ చివరి వరకు ఉంది. అదనమాట సంగతి. నీ క్యాప్ పిక్చర్ పింక్ క్యాప్ బాగుంది. మా హస్బెండ్ వినిపించట్లా? మా ఆయన. ఓ కాదు, నాకు ఈరోజు మార్నింగ్ ఫోన్ చేసింది వర్క్లో ఉన్నప్పుడు. ఫోన్ చేసి అమ్మా నాకు నడుము నొస్తుంది, అమ్మా నాకు కడుపు నొస్తుంది అన్నది. నువ్వు అనగానే ఇప్పుడు గుర్తుకొచ్చింది నడుము నొప్పి వస్తుంది. నేను చెప్పగానే నొప్పి వస్తుంది. అంటే వస్తుంది, స్టమక్ పెయిన్ కూడా వస్తుంది, బ్యాక్ పెయిన్ కూడా వస్తుంది. బట్ అదేంటో తిరగడానికి నాకు ఏ పెయిన్ రాదు. ఓకే, నైస్ టు మీట్ యూ. ఏమున్నాయి వీళ్ళందరూ ఏం తీసుకుంటున్నారు నాకు ఏం అర్థం కావట్లేదు. చూద్దాం ఆగండి. తక్కువలో ఉన్నాయి తీసుకుంటారు అంతే. నాకు అక్కడ అంతేం నచ్చలేదు ఎందుకంటే చాలా పెద్ద లైన్ ఉంది అండ్ నాకు అంత అనిపించలేదు. సో ఇంక ఇంటికి వచ్చేసి అలసిపోయాం కాబట్టి చాలాసేపు లైన్లో ఉండి ఇది తినేసామన్నమాట. అంతేనా? కడిగిసిందా? నేనే బాగా కడుగుతాను కదా. స్టార్ట్ అవుతుందా? ఎంతసేపు చేస్తుంది? 2-3 minutes. ఆ డబ్బు లేదు నాకు, నేను చేస్తాను బాగా చేస్తాను. సర్ఫ్ వేసింది. మరి ఏంటిది? సోప్ వాటర్ నీ మీద కూడా ఏమని చెప్పు. కొంచెం నీ మీద సోప్ వాటర్ వేసి బాగా పామితే నీకు రాక్షసులు అవుతారు అట్లా. ఏ చిలిపినవ్వదు. ఇప్పుడు ఇంకొక లేయర్ ఆఫ్ సూప్. బేబీ ఒకసారి విండో ఓపెన్ చేయ బేబీ, నీ మీద కూడా సర్ఫ్ వేస్తుంది. ఓపెన్ చేయమని వేస్ట్ ఫెలో. ఇప్పుడు మొత్తం తుడిపిస్తాడు నా చేత ఇదంతా. పొద్దున్నే గొడ్డు ఏదో గేదెని తోమినట్టు తోమేది దీన్ని మొత్తం నీట్ గా నా టిష్యూస్ తో. నేను నీ మీద వేస్తే కలర్ ఇది రెయిన్బో కలర్. అవును రా, కలర్స్ వేసింది. రెయిన్బో రెయిన్బో రెయిన్బో. మరి ఎందుకు తీసావు? నేను ఏమన్నా విండో తీసి నీ మీద పెట్టుకుంటే నీ మీద కొంచెం సర్ఫ్ వేస్తే కొంచెం తెల్లగా వస్తావు, రంగన్న వస్తావు అని చెప్పా. పాకి పని దేశాలు మారినా నాకు పాకి పని తగ్గట్లేదు. కెనడా వచ్చి ఇలా తుడుచుకుంటున్నాను, పాకి పని చేసుకుంటున్నాను. ఇందుకే కెనడా వచ్చాను నేను. ఓ ఏం చేస్తుంది సునామీ లాగా? నీట్ తెల్ల కార్ చేస్తుంది కదా. మనం ఈరోజు కడిగినాం, చెప్పినావా? చెప్పలేదు. మేము కడగలేదు, లోపల మొత్తం తుడిచాను. ఇదిగో బర్రెకి మొత్తం తోమితే ఎలా మెరుస్తుందో తెలంగాణలో మీరు బర్రె అంటారు కదా, మేము గేదె అంటాం. ఇంకెందుకులే పాకి పని చేసిన తర్వాత. కానీ వద్దు వద్దు, కొడతా ఇంకా నిన్ను. వద్దు అని చెప్పేనా? వద్దు వద్దు. అదిగో అదన్నమాట. వాష్ చేస్తుందా? అయిపోయిందా? వేస్ట్ ముక్కుంది, 2 నిమిషాలు చేసింది. $8 తుడమను వాటర్ కార్. కార్ క్లీనింగ్ వచ్చాము, కార్ క్లీనింగ్ చేయించాము. ఇదిగో ఇది క్లీనింగ్ వాషింగ్. ఇప్పుడు ఏం చేస్తుంది? క్లీన్ చేసింది, వాష్ చేసింది, పాలిష్ చేస్తుందేమో. ఓ ఎయిర్ డ్రై. అన్ని స్టెప్స్ చేసిందా? దాని ఫేస్ చూడండి ఎన్ని స్టెప్స్, అన్ని స్టెప్స్ చేసిందా? అది ఎయిర్ డ్రై చేస్తుంది. చేస్తుంది అదిగో.
మొత్తం వాటర్ పోయింది సార్. క్లియర్, చాలా క్లీన్. కొత్త కారు ఎవరైనా కొనుక్కుంటారంటే మెసేజ్ చేయండి. ఇప్పుడు మొత్తం కొత్త కార్ అయిపోయింది. ఈరోజే కార్ వాష్ చేయించాము. నీట్గా వాష్ చేసి తుడిసి తోమి మొత్తం ఇగో ఇంత నీట్గా చేసింది. ఎవరైనా కొనుక్కుంటా అంటే కారు కొనుక్కోండి, అమ్మేస్తాం. జస్ట్ 1 crore. ఎందుకు తప్పేముంది? ఇగో ఆశ పడడంలో తప్పు లేదు కదా, మీరే చెప్పండి. 1 crore ఇచ్చి కార్ తీసుకోండి. ఎంత నీట్గా. ఇదేదో ఎక్కడికైనా టూర్కి వెళ్ళినప్పుడైనా పాపం వాళ్ళకి వ్యూ మంచిగా వచ్చేది. ఇదేం చేస్తారు రాత్రులు పాపం. వెరీ సాడ్. ఇంటికే మంచిగా ఎక్కడికైనా వెళ్ళినప్పుడు నీట్గా ఎక్కడికైనా వెళ్ళినప్పుడు అన్నా క్లీన్ చేపిస్తే ఇంత మంచి పర్ఫెక్ట్ వ్యూ ఉండేది నీట్గా. ఇప్పుడు పాపం ఏం చూస్తారు రాత్రి. ఇదిగో రాత్రి ఎంత చీకటిగా ఉంది. వామ్మో, కెనడా మార్నింగ్స్ ఏమో కానీ నైట్స్ అసలు చాలా డేంజర్. మేము తప్ప ఎవ్వరం, లిటరల్ ఎవరు లేరు చూడండి. ఇది కంట్రీ రూట్, బ్యాక్ కంట్రీ రూట్ అంటారు. ఏం కంట్రీ రూట్ కానీ వామ్మో, ఆరెంజ్ మూవీ గుర్తొస్తుంది, అంతకన్నా భయంకరంగా ఉంది. అంతా డేంజర్ చూడు. అసలు ఒక లైట్ లేదు, స్ట్రీట్ లైట్ ఏం లేదు. మేము తప్ప ఈ వేలు ఎవరు లేదు. అదిగో ఏదో ఒక కార్ వస్తుందా, లేదు అక్కడెక్కడో మెలుగుతుంది, వస్తుందో మరి ఏంటో తెలియదు కానీ వచ్చింది. అదిగో ఎంత డేంజర్ ఒక్కటి లేదు. దేవుడా, నేనైతే పెట్టుకోను ఇలా. అమ్మో, మార్నింగ్స్ ఏమో ఎంత బ్యూటిఫుల్గా ఉంటుంది ఈ స్ట్రీట్ అంతా. మార్నింగ్స్ అంతా నార్మల్గా, ఈ రోడ్ అన్ని. నైట్ ఇంత భయంకరంగా ఉంటుంది. మోస్ట్లీ హైవే ఎక్కేస్తాం అనుకుంటున్నాను. అమ్మో, సో డేంజర్.